డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. సో ఫైనల్గా ఈ జనరేషన్కి శివ సినిమా గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్న ఈ జనరేషన్ శివ సినిమా ఈ జనరేషన్ అందరూ చూడాల్సిన సినిమా. బాహుబలులు తర్వాత ఈ త్రిపులార్లు ఇవన్నీ కాదు, తక్కువ బడ్జెట్లో సినిమా ఎలా చేయాలి, లేకపోతే అంటే నేను ఆడియన్స్ అంటే సినిమా బాగుంటే ఏదంటే అది చూస్తారు కానీ ఆడియన్స్ చెప్పటం కాదు, వచ్చే డైరెక్టర్లు చెప్తున్నాను. డైరెక్టర్లు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే సినిమా తక్కువ బడ్జెట్లో ఎలా తీయాలి. సౌండ్ ఎఫెక్ట్స్ మనం వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్తో కొట్టిస్తారని అవసరం లేదు. మన దగ్గర ఒక సౌండ్ది ఉంటే మనకు కావాల్సినవన్నీ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే రైల్వే ట్రాక్ సౌండ్ వస్తుంది. ఏది కావాలన్నా మనం క్రియేట్ చేసుకోవాలి. ఒరిజినల్ శివాలో అలా చేసాం. ఒరిజినల్గా ట్రైన్ ట్రాక్ దగ్గర ట్రాక్స్ అని ఇలా చేసాం కదా, ఇట్లా చేసుకొని శివ సినిమాని ఇంకొక 10-15 ఏళ్ళు ఇంకా గుర్తుంటుంది నాకు తెలిసి. సూపర్. ఇప్పుడు 35 అంటున్నారు కదా, ఇంకొక 10-15 సంవత్సరాలు ఈ జనరేషన్ కూడా వచ్చే జనరేషన్ చెప్తారు. మా టైంలో శివ సినిమా అంతకుముందు మా నాన్న చూశాడు, ఇప్పుడు మేము చూసాం, ఇప్పుడు మీరు చూడండి రా. సో ఈ లెగసీ ఇంకా అలా కంటిన్యూ అయ్యేది అవుద్ది, నాకు తెలిసి అవుద్ది. అంటే ఇందాక అన్నమయ్య ప్రస్తావన వచ్చింది. మామూలు సినిమా కాదు సార్. తెలుగు సినిమా ఎన్ని సంవత్సరాలు బతుకుంటుందో అన్ని సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అన్నమయ్య. అంటే అప్పటిదాకా నాగార్జున గారిని చూసిన విధానం వేరు, అన్నమయ్యకు వచ్చేలాగే పూర్తి డిఫరెంట్. సో ఆ సినిమాకి మేకప్ వేయడం అంటే ఒక ఛాలెంజింగే. అది అన్నమయ్య సినిమాకి అప్పుడు రాఘవేంద్ర గారు వీళ్ళందరూ కూర్చొని నాగార్జున గారికి మీసం తీసేయాలరా ఈ సినిమాకి అని, మీసం ఎట్టిపోతే తీసేయాల్సింది అన్నమయ్యకి. ఓ పిల్లక ఉంటుంది ఇలా ఏదో స్కెచ్ చేసి చూపించారు. నాకు భయం వేసింది యాజ్ మేకప్ ఆర్టిస్ట్గా. నాగార్జున గారు మీసం తీస్తే ఎట్టి బస్సులో వర్కౌట్ అవ్వదు, బట్ ఇది ఆయనకు చెప్పాలి, మీసం తీయకూడదు. అప్పుడేంటి పౌరాణిక సినిమాలు ఈ దేవుడి సినిమాలు వచ్చేస్తే వాళ్ళకి మీసాలు ఉండకూడదు, ఇది ఒక ఆనవాయితీ పద్ధతి ఇది. సరే మీసం తీసేస్తే మట్టికి నాకు ఆయన తెలుసు కదా, ఆయన ముఖం ఎలా ఉంటుంది ఏంటి, మీసం తీసేస్తే ఎలా ఉంటుంది. సరే ఆయనతో సార్ అట్టగా సార్ మనం మీసం తీయద్దు, ట్రిమ్ చేసుకుందాం కావాలంటే, కానీ మీసం ఎట్టి పరిస్థితి తీయద్దు. కాదురా మరి డైరెక్ట్గా తీసేమాట తీయద్దు సార్. నరసింహరాజు గారికి చెప్పి తిరుపతిలో కొన్ని అన్నమయ్య ఫోటోలు దొరుకుతాయండి, అన్నమయ్య కీర్తనలో, అవి నాకు ఒక 10-15 కావాలండి, ఆ బొమ్మలు చూడాలి నేను అంటే అది తెప్పించారు. దాంట్లో ఫస్టే ఒక దాంట్లో మీసం ఉంది తిప్పేలా అన్నమయ్యకి, హనుమాచార్యుడికి దొరికింది. అది తీసుకెళ్ళి సార్ మీసం వెళ్ళాం, అది తీసుకెళ్ళి అక్కడి నుంచి మీసం పెట్టాం. ఇది మా డిపార్ట్మెంట్లో పెద్ద వాళ్ళకి అన్నమయ్యకి మీసం ఉంటాం ఏంటి కారణం మీరేనా? ఇండస్ట్రీలో చాలా పెద్ద గొడవ అయిందంటే. పెద్ద గొడవ మీ నుంచే. వాడు పెద్ద ఇట్లా అంటాడు, వాడు మేకప్ మ్యాను, దానికి ఒక మీసం, అన్నమయ్యకి మీసం ఉంటాం ఏంటి నవ్వుతాడు. ఈయనేమో చంద్ర అంటాడు, వాడు ఏం చెప్తే అది అంటాడు. అసలు అని పెద్ద పుకారైపోయింది ఇండస్ట్రీ అంతా. ఇదేందబ్బా ఇది ఈ చిత్రం, ఇది ఇప్పుడు చాలా మ్యాగజైన్లో కూడా ఆర్టికల్ ఏంటి అసలు మామూలు కాదు. ఇదేందబ్బా ఇది అందరూ మీసం ఉంటే అంటే, ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు తెలిసి మేకప్ ఆర్టిస్ట్గా ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే, చాలామంది మేకప్ మ్యాన్లు మేకప్ వేసేసి వెళ్ళిపోవడం కాదు. మా వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆర్టిస్ట్కి ఏ లుక్ అయితే బాగుంటుంది, ఎలా బాగుంటుందో ముందు మైండ్లో స్కెచ్ మనం ఏర్పరచుకోవాలి, అంటే తెలుసుకొని దాని ప్రకారమే మనం మేకప్ వేసుకోవాలి. ఒకడు రౌండ్ మొక్క ఉంటుంది, కోల మొక్క ఉంటుంది, ఒకళ్ళు సంథింగ్, ఒకళ్ళు చిన్న కన్ను ఉంటుంది, ఒకళ్ళు పెద్ద కన్ను ఉంటుంది, ఒక జా వచ్చేసి ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉంటుంది, చాలా ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి ఫేస్లో. ఇది మనం వేసేసామంటే కాదు. సరే ఇది స్టార్ట్ అయింది, ఆల్రెడీ కేరళ వెళ్ళాం, కేరళలో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, బొట్టు గిట్టు అంత అయిపోయింది. విన్సెంట్ గారి మధ్యకి నువ్వు ఎవరి మాట ఆయనకు చాలా బాగుంది అన్నాడు కెమెరామెన్ విన్సెంట్ గారు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఎలా ఉంది, నాకు బాగుంది, ఏం భయపడద్దు, అందరూ అలాగ మాట్లాడతారు, నువ్వేముంది నాకు ఇదే టింట్ కావాలి అని చెప్పాడు. ఇప్పుడు స్టార్ట్
స్టార్ట్ అయింది సెకండ్ గెటప్ వచ్చింది. ముసలి గెటప్. ముసలి 92 ఇయర్స్ కాదు, మిడిల్కి ఏం చేద్దాంరా అంటే మిడిల్కి అప్పుడు మార్చా. ఆ విగ్గు ఒకటి తీసుకొని ఫస్ట్ టైం విగ్గు పెడతాం ఆయనకి. ఆ విగ్గు పెట్టి తీసి ఒక పిలక పెట్టేటప్పటికి అప్పుడు రామ్ గోపాలమ్మ గారు వచ్చారు ఎన్ఐటి స్టూడియోకి. నాచారంలో ఉంది కదా, అక్కడ చేస్తున్నాం, సాంగ్ చేస్తున్నాం. ఇద్దరు రమ్యకృష్ణను అమ్మాయితో సాంగ్ నెగమా సాంగ్ ఏదో చేస్తున్నాం. క్లైమాక్స్ సాంగ్ ఇద్దరు చనిపోతారే ఆ సాంగ్ చేస్తున్నాం. అక్కడ వేసాను ఫస్ట్. ఏదో అనుకున్నాను, బాగా చేసే నాగార్జున చూస్తానికి వచ్చాను అన్నాడు రాము. ఏదో గిలక ఎలా ఉన్నది బాగుందని చెప్పాడు రాము గారు. అప్పుడు చూసి అది చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఓల్డ్ గెటప్ కావాలి. తిరుపతిలో ఉన్నాం మేము. తిరుపతిలో ఉంటే రవి అని ఒక కోడేటర్ ఉండేవాడు. నేను దానికి ఎలా ఇవ్వాలి ఏంటి అని మా ఎయిర్ డ్రెస్ని దగ్గర పెట్టుకొని వాడితో మేకప్ వేసుకుంటా ఇది చేసుకుంటా ఉంటే, అరే నువ్వు ఇక్కడ అమ్మా కష్టపడిపోతున్నా రూపశిల్పి, కానీ రేపు పొద్దున్న మేకప్ మ్యాన్ వస్తున్నాడు, కొత్త మేకప్ మ్యాన్ ఓల్డ్ గెటప్ వేయటానికి అనగానే నేను తెక్క కదా డేస్ ఉంటుంది పెట్టేసి యోగానంద్ అని మేనేజర్ని పిలిచాను. ఏమంటే రేపటి నుంచి వేరే మేకప్ మ్యాన్ వస్తున్నాడు, మరి నాకెందుకు తిరుపతిలో రూము గేము, నాకు టికెట్ వేసి సెండ్ వెళ్ళిపోతాను. అదేంటి వెళ్ళిపోతానంటే ఏంటి, బాబుతో మాట్లాడేది ఏమీ లేదండి, ముందు మీరు టికెట్ వేయండి, లేదా నేను బస్సుకి వెళ్ళిపోతాను. రాత్రి బస్సు, తిరుపతి బస్సు ఎక్కి 5 రోజులు వచ్చేస్తాను. యోగానంద్ గారు అంటే దొరసామరాజుకి చాలా దగ్గర యోగానంద్ ఆయనతో డైరెక్ట్గా, ఆయన ఎగ్జిక్యూటివ్. ఆదరా ఉండను, ఎవడో వస్తున్నాడు మేకప్ మీద, నాతో పని లేదు, వెళ్ళిపోతున్నాను. కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం తిక్క. ఈయన వెళ్ళి బాబు గారితో చెప్పినట్టున్నాడు, అరే నా పండురా బాబు అని ఆయన ఆపేశారు మేకప్ మ్యాన్. తిరుపతి బయలుదేరిపోయాడు. సాయంత్రం రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు 4 గంటలకు ఫ్లైట్ టికెట్ వేసి క్యాన్సిల్ చేశారు పాపం. నన్ను మేకప్ చేస్తాను అన్నప్పుడు అడిగాడు, ఎందుకు రా కోపం వచ్చింది సార్? ఒకటి ఫస్ట్ గెటప్ వేశారు, మిడిల్ వేశారు, ఓల్డ్ గెటప్ నన్ను అడగాలి, నా వల్ల అవుద్దా రాదా, చేస్తావా లేదా. ఒకటి చేస్తా, ఒకసారి బాగాలేదు, రెండోసారి చేస్తా, మూడోసారి బాగుంది, అప్పుడు నాకు కూడా సాటిస్ఫాక్షన్. ఓహో నేను వేయలేకపోయాను కాబట్టి మిగతా వాళ్ళు వస్తే నాకు కూడా ఉంటుంది. కానీ నన్ను అడగకుండా నాకు చెప్పకుండా అంటే ఇక నేను మరి అంతే కదా సార్. మరి రాఘవేంద్ర గారితో ఏం మాట్లాడాడో మొత్తం అయిపోయింది. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక 24-25 ఏళ్ళ కుర్రాడు తీసుకొని డైరెక్టర్ గారికి చూపించి, ఈ కుర్రాడు చూడండి అని డైరెక్టర్ గారిని చూపించి రూమ్కి తీసుకెళ్ళి వేశారు. మేకప్ అది వేసుకొని సాయంత్రం తీసుకెళ్ళా బాబు దగ్గర తీసుకెళ్ళినప్పటికీ, అప్పుడు నాగార్జున గారి దగ్గరికిను రాఘవేంద్ర గారి దగ్గరికి గుళ్ళో నుంచి పూజారులు అందరూ పండితులు అందరూ వస్తూ ఉండేవాడు. రాగానే వాళ్ళకి లేచి నమస్కారం పెట్టి ఇట్లా పెద్దవాళ్ళు కదా అట్లా చేస్తూ ఉండేవారు. వీడిని తీసుకెళ్ళేప్పటికి ఆయన చూడంగానే ఎవరో పూజారి వచ్చాడని మా బాబే లేచి సత్యం లేచి దండం పెడుతున్నాడు. కాదని మేకప్ వేసాను నాగార్జున గారికి దండం పెట్టా ఆడికి ఆ కుర్రోడికి మేకప్ వేసి తీసుకొచ్చాను కదా అతనికి అని మేకప్ వేశాను సార్. అరే మా ఇంత బాగా వేసావు కదా, బాగుందిరా, పద అని చెప్పి డైరెక్ట్గా డెమోలాగా చేశా. పద అని డైరెక్ట్గా తీసుకొని రాఘవేంద్ర గారు సేమ్ అదే, ఎవరో పండితులు వచ్చారు లేచించాడు, కాదు సార్ మేకప్ వేశాను, ఇది అన్న మీద ఓల్డ్ గెటప్ అని. అరే అదిరిపోయిందిరా, ఇలా ఉంటే చాలురా. ఓకే, అలాగే అక్కడి నుంచి ఆ ఓల్డ్ గెటప్ వచ్చేటప్పుడు సినిమా అసలు అంటే అక్కడ ఒక మెరికల్ ఏంటంటే ఆ సినిమాకి ఏం చేసినా సక్సెస్ ఏడుకొండల స్వామి దయ వల్ల. ఇంత కూడా మాకేం ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ అనేది లేదు, ఏమీ లేదు. తిరుపతిలో కానీ వేసినట్టు సక్సెస్ సినిమా, అదొక గ్రేట్ సినిమా. అదొకటి. ఒక నెల క్రితం సుమన్ గారిని కలిశాను నేను, సుమన్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన అన్నమయ్య గురించి చెప్తా, అసలు ఆయన మాట్లాడుతుంటే ఒక రకమైన ఉద్వేగానికి గురైపోతున్నారు. ఎన్ని నెలలు షూటింగ్ జరిగినంత కాలం ఆయన ఎంత నిష్ఠగా ఉన్నారో. ఆయన నిష్ఠగా ఉన్నవాడు, ఆయన స్టూల్ మీద కూర్చునేవాడు, మరి ఇంటికి వెళ్ళి కూడా షాప్ మీద పడుకునేవాడు. ఆయన వెంకటేశ్వర స్వామి గెటప్ ఉన్నంతకాలం చాలా నిష్ఠగా ఉన్నాడు. సుమన్ గారు చాలా ఆనెస్ట్, చాలా మంచివాడు.
అంటే నాగార్జున గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్నమయ్య కోసం? అంటే ఫుడ్ కానీ ఏమి చేయలే, అది నాన్ వెజ్ తినేవాడు కాదంతే, ఏం జాగ్రత్త లేదు. అంటే వచ్చేవాడు మామూలు షూటింగ్కి వచ్చినట్టు వచ్చేవాడు, ఇంటికి వెళ్ళిపోయాడు అంతే. జాగ్రత్తలు మాంసం వేసుకుంటాం, పోవద్దు, కింద పడుకుంటాం, అవన్నీ ఏం చేయలే ఆయన. నాన్ వెజ్ ఒకటి మానేశారు. నాన్ వెజ్ తింటాం నేను చూడాల. ఓకే. అంటే మరి ఏడుకొండలతో అబద్ధం ఎందుకు ఆడాలి, కానీ ఆయన తిన్నారో తినలేదో నాకైతే తెలియదు. కానీ నా దగ్గర మటుకి నేను చూస్తున్నప్పుడు నాన్ వెజ్, అసలు ఆ షూటింగ్ స్పాట్లో నాన్ వెజ్ లేదు. హోటల్లో కానీ ఆ షూటింగ్, రాఘవేంద్ర గారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. నాన్ వెజ్ పెట్టడం రామదాసుకి కానీ లేకపోతే షిరిడి సాయిబాబుకి కానీ నాన్ వెజ్ ఎంత ప్రిపేర్ చేయరు. దాని తర్వాత షిరిడి సాయిబాబా, రామదాస్ గారు నంది అవార్డ్స్ వచ్చింది. అవును, నంది అవార్డు అంటే గుర్తొచ్చింది. అంటే నాగార్జున గారితో ట్రావెలింగ్ ఒక ఎత్తు, హరికృష్ణ గారు అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? హరికృష్ణ దానగారి సూరకం చేసేటప్పుడు హరికృష్ణ గారు అర్జునుడి వేషం వేసాడు. హరికృష్ణ గారు నీకు గుర్తుందా? అవును. అప్పుడు ఈ యూనిట్ వ్యాన్ ఉండేవి కావు, జనరేటర్. ఇప్పుడు రోడ్డు మీద జనరేటర్లు ఉంటాయి, లారీ జనరేటర్లు ఉంటాయి, అట్లా ఒక లారీ మీద జనరేటర్ ఉండేది. జనరేటర్ లైట్స్కి వెలిగించే జనరేటర్, తెలుసా మీకు? గుర్తుందా? నాకు అంత ఐడియా లేదు సార్. యూనిట్కి వచ్చేటప్పుడు వెనక జనరేటర్ ఒకటి పెద్దది, ఇప్పుడు కరెంట్ లేకపోతే జనరేటర్ ఒకటి పెడతారు చూడు రోడ్డు మీద అంటది, అలాంటిది ఉండేది అనమాట. ఓకే. కరెక్ట్గా అది ఒక గంటన్నర తర్వాత వేడెక్కి ఆగిపోయేది ఇంజిన్. ఆగిపోతే ఈయన వచ్చి బాగు చేస్తేనే అది స్టార్ట్ అయ్యేది. హరికృష్ణ గారు ఓహో, ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రెంచ్ అని అది అని అందిస్తే అలవాటు అయిపోయింది నాకు. మొత్తం వచ్చు, మెకానిజం అంతా వచ్చు. ఆయన తీసి దాంట్లో డీజిల్ పోజా చేసి అట్లా ఆ సామాన్ అందించడం కోసం వెళ్ళిపోయేవాడిని. ఆ జనరేటర్ ఆఫ్ అవ్వగానే ఆయనకి ఆ రెంచులు గించులు కటింగ్ లేరు ఇవంటే అందించాడు. అట్లా అంటే యాక్చువల్గా చెప్పాలంటే చిన్న వయసు కదా నాన్న, భయం ఉండేది కదా. హరికృష్ణ గారు, రామారావు గారు అబ్బాయి, రామారావు గారు, మనం భయపడతా ఉండాలి. 14-15 ఏళ్ళ వయసు, ఏం తెలుస్తుంది? అట్లే 16 ఏళ్ళు కదా, చెడ్డీ వేసుకుని వెళ్ళినోడిని, పెద్ద పట్టించుకున్నాడు. రాజు అన్నాడు, ఎలా ఇడ్లీ తిన్నావా అనేవాడు. ఆయన తిన్నాను, ఎన్ని తిన్నా, 4 తిన్నా, 4 తింటరా, 2 తినరా, 2 వర తిన్నా అంటే చిన్న అట్లా అట్లా హరికృష్ణ గారితో నాకు బాగా ఎఫెక్షన్. ఎందుకు వచ్చిందో తెలియదు, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆ తర్వాత సీతారామరాజు, దానికి కూడా నంది అవార్డు. సీతారామరాజు. సో సీతారామరాజు సినిమాలో అంటే హరికృష్ణ గారి సినిమా కెరీర్ అంతా చూసుకుంటే ఒక రకమైన మేకప్ ఉండేది. సీతారామరాజుకు మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఫేస్ కూడా టైట్ షాట్, క్లోజ్ షాట్ పెట్టినా కానీ చాలా అద్భుతంగా కనిపిస్తారు. అది మేకప్ ఉండేది. కానీ ఏం చేశానంటే నేను కెమెరామెన్ పేరేంటే ఆయన దగ్గరికి వెళ్ళి హరికృష్ణ గారు ఫేస్ క్లోజ్ పెట్టినప్పుడు కనపడకుండా కొద్దిగా అవుట్ పెట్టుకో అనుకున్నాడు. వెంట్రుక మాస్తో లెన్స్ అని అవుట్ చేసి పెట్టుకోమన్నా, వెంట్రుక మాసం. అప్పుడు ఈ లొట్టలు ఉండేవి కదా, ఆ అవుట్ ఫోకస్లో స్ట్రేట్గా కనబడేది. పెద్ద మేకప్ విజ్ కాదు అది.